ప్రతి సంవత్సరం ఏదో విధంగా జరుగుతుందే కానీ ఈ రకమైన కొత్త టెక్నిక్లతో ఉన్నవి లేనివి ఉన్నట్లు ప్రభుత్వం వచ్చి అధికారంలో ఉండే ప్రభుత్వం, సంవత్సర కాలం పాటు పరిపాలన చేసిన ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఏం చేశామో చెప్పుకోలేక ఏవేవో జిమ్కులు చేస్తూ ప్రజలు మభ్యపెట్టడానికి 3 రోజులు చాలా తాపత్రయపడింది. మనం చూసాం. ఆ తాపత్రయం ఎంత కాదు. ఆ తాపత్రయం ప్రతి పార్టీకి ఆ పార్టీ ఆవిర్భావ దినం దానికి సంబంధించి కార్యక్రమాలు చేసుకోవడం అనేది అది ఒక ఆనవాయితీ, సహజం. ఆ ఆనవాయితీలో ఆ కార్యక్రమాల్లో అధికారంలో ఉంటే అధికారంలో చేసిన పనులు చెప్పుకుంటారు, అధికారం లేకపోతే ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటారు, లేకపోతే అధికార ప్రభుత్వం ఇచ్చిన మాటలు ఏమైనా నెరవేర్చకపోతే ఆ విషయాలు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఒక దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలం ఏం చేసిందో చెప్పుకోలేక ఎంతసేపు ఆడిపోసుకుని ఆత్మస్థుతి పరనింద అనే సామెతలాగా వాళ్ళు వచ్చి పొగుడుకుంటూ ఎంతసేపు వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, అందులో ఉన్న నాయకుల్ని మరి వాళ్ళని కించపరుస్తూ స్థాయి లేని సభ్యత లేకుండా వారు మాట్లాడిన భాష రాష్ట్ర ప్రధానికి అంతా కూడా చూశారు. సూటిగా అడుగుతున్నాను ఆ పార్టీని, ఆ నాయకుల్ని, ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన సూపర్ 6లో ఎందుకు అమలు జరపలేకపోయారు, ఎందుకు అమలు జరపకపోతే ఆ విషయాన్ని, ఆ సందేశాన్ని ఎందుకు ఆ వేదిక మీద మీరు ఇవ్వలేదు? ఫంక్షన్ తప్ప ఏ కార్యక్రమాన్ని మీరు చేశారని అడుగుతున్నాను. రైతులకు ఇవ్వాల్సిన ఏదైతే రైతు భరోసా ఏదైతే ఇచ్చేవాళ్ళమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా సమన్వయంతో ఒక సంవత్సరం మరో సంవత్సరం గాలికి ఎగ్గొట్టారు, రెండో సంవత్సరం ఇప్పుడు లేదు. అంటే అది 20,000, 20,000, 40,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు చెప్పండి? అయిపోయాయి సంవత్సర కాలం. ఈ 10, 20, 20 ఎప్పుడు ఇస్తారు? అమ్మఒడికి ఇస్తా అన్నారు, ఓకే. గత సంవత్సరం ఇవ్వాల్సిన 15,000, ఈ సంవత్సరం ఇవ్వాల్సిన 15,000 ఎప్పుడు ఇస్తారు ఆ పాపకి, ఆ అబ్బాయికి? దానికి ఏదైనా తేదీ ఉందా? అది చెప్పలే, అది కూడా వేదిక మీద ప్రకటించలే. ఎంతసేపు పాసింగ్ రిమార్క్స్ చేశావు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకున్నావు. ఏంటి ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అభివృద్ధి? సంవత్సర కాలంలో మీరు చేశారు ఏంటి మీ ఘనత? మీరు చెప్పిన మోసం మాటలకి, మాయ మాటలకి ప్రజలు మోసగించబడి సంవత్సర కాలం పాటు ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో కనీసం ఒక మంచి మాటైనా ఒక ఉపశమనానికి మీరు చెప్పారా? అందులో ఎవరెవరినో తీసుకొచ్చి ఏవేవో మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు జరిపాయి.
దానివల్ల ప్రజల తాలూకా కడుపు నిండదు. ఆ మాటల వల్ల ప్రజలకు వచ్చి మేలు జరగదు. ఆ మాటల వల్ల రాష్ట్రానికి వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఏమి జరగవు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు చూస్తే. కొన్ని ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కొన్ని ఆఖరిలో ఆయన బహిరంగ సభలో అయినా సరే ఒక కన్స్ట్రక్టివ్గా ఒక సైద్ధాంతికంగా ఏదైనా మాట్లాడి ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తారేటో అనుకున్నాం. ఎంతసేపు సొల్లు కబుర్లు చెప్పుకొని సొల్లు మాటలు చెప్పుకొని ఏ ఒకటి కూడా లేకుండా ఒకరికా దగ్గరగా అందరూ ఓపెన్ చేసుకోవాలి అంతే. అంతేలేండి, ఏమవుతుంది కానీ వారిని చూసి వీరిని చూసి వారు అందరూ కలిపి ఒకేలా. పోనీ అడ్మినిస్ట్రేషన్లో చూసుకుందామంటే, రాష్ట్ర తాలూకు పరిపాలన విధానం చూద్దామంటే వర్షాలు వస్తే ఆ ప్రకృతి వైపరీత్యానికి ఏం చేయాలో ముందు చూపు చర్యలు ఉండవు. ఫోర్కాస్ట్ వచ్చినా సరే ఎండలు ఎక్కువైతే ఎండ తిరగతికి వచ్చి ఏ విధంగా ఆ ప్రజలకు వచ్చి దాహార్తిని తెచ్చాలో దానికి ఒక ప్రణాళిక ఉండదు. ఎంతెందుకండి, నిన్న మొన్న పత్రికలో చూసాం, విద్యార్థుల తాలూకు తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారో రోధిస్తున్నారో చూసాం. ఆ పిల్లలు వచ్చి 10th క్లాస్ మార్కుల్లో 10th క్లాస్లో ఫెయిల్ అయిపోతే 20-25 మార్కులు వస్తే రీవెరిఫికేషన్ పెట్టుకుంటే 90 మార్కులు వచ్చినాయి. సిగ్గుపడాల. ఆ కంపారిజన్ ఏంటో నాకు అర్థం అవ్వట్లే. వాస్తవాలు పక్కన పెడదాం, వాస్తవాలు నేను చెప్తాను. 16,700 మంది కరెక్షన్ పేపర్లు వచ్చి కరెక్షన్ జరిపించుకుంటే ఈ సంవత్సరం 16,700 అంతకుముందు వచ్చి ఇంక ఎక్కువ జరిగాయి అని చెప్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ విధానంలో గతం కంటే మెరుగ్గా ఉండాలని కోరుకోవాలి. అంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటే ఇదా? ఇవాళ ఆ పత్రిక అధినాయకులకి ఆ పత్రికకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రభుత్వంలో ఉన్న నాయకులకి అందరికీ మీ టీవీ ద్వారా తెలియపరుస్తాను. ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియపరుస్తాను. ఏ రోజైనా సరే 5,000 సంఖ్యకు ఒక్క విద్యార్థి అయినా సరే ఎక్కువ మందికి కరెక్షన్స్ వచ్చే ఆలోచించమని కోరుతున్నాను. తీయండి లెక్కలు, రండి, నేను వస్తాను మీ రివ్యూకి, నన్ను పిలవండి, మీ రివ్యూకి వస్తాను. పెట్టండి అధికారులు అందరూ. నేను యాజ్ అపోజిషన్ లీడర్ కెపాసిటీలో నేను వచ్చి పాల్గొంటాను. ఇదేదో ఛాలెంజ్ల కోసం కాదు, వ్యవస్థను సరిదిద్దడానికి నేను వస్తానని చెప్తుంది. అంతేకాదు ఎప్పుడు కూడా 20 మార్కులు వచ్చి మళ్ళీ 90 మార్కులు అనేది ఎప్పుడు ఏ స్థాయిలో కూడా ఎప్పుడు కూడా రాలే. ఏదైనా వస్తే 1, 2, 3 మార్కులు వచ్చి ఈ లెక్కలో అటు ఇటు కరెక్షన్స్లోనో లేకపోతే కౌంటింగ్లోనో తప్పులు వచ్చే అది కూడా తప్పని చెప్పి ఎన్నో సందర్భాల్లో మేము చెప్పాం. చేసుకున్న మీద చర్య తీసుకోవాలని చెప్పాం. కానీ ఇదేంటండి ఇది? అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవస్థలు ఉందనేది దీనికి అర్థం పడుతుంది. మరి ఇది ఎలాగ ఉన్నప్పుడు ఇంకా మహానాడు ఇంకెలాగుంటుందో మనకు తెలుసు.
ఏ విధంగా భుజాలు తడుచుకొని ఏ విధంగా దెబ్బలు తడుచుకొని జై జై కొట్టుకున్నారో అందరికీ అర్థమవుతుంది. కనీసం దీంట్లో వాళ్ళకి ఇది లేదు, రియలైజేషన్ లేదు. ఎందుకు జరిగింది, ఎందుకు ఏ కారణం వల్ల జరిగింది, ఏం జరిగిందని అని ఎక్కడ టెక్నికల్ మిస్టేక్ ఉందనేది రివ్యూ జరిగిందా అండి ప్రభుత్వంలో? నేను చెప్తాను, పెట్టండి, మీటింగ్ పెట్టండి. నేను ప్రతిదానికి ఒక ఎస్ఓపి ఉంటుంది, ప్రతిదానికి ఒక ఎస్ఓపి ఉంటుంది. సిస్టమ్ ఏ రకంగా దీన్ని తీసుకెళ్ళాలనేది రోజుకి పేపర్లో ఎంతమంది ఇన్విజిలేటర్ ఉండాలి, ఎంతమందికి ఇన్విజిలేటర్ ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాల్యుయేషన్ చేస్తున్న వాళ్ళకి రోజుకి ఎన్ని పేపర్లు ఇవ్వాలి, బిఫోర్ లంచ్ ఎన్ని ఇవ్వాలి, ఆఫ్టర్ లంచ్ ఎన్ని ఇవ్వాలి. ఎందుకంటే మానవుడి తాలూకా ఆ కెపాసిటీ బట్టి అవి క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. రోజుకి 40 పేపర్లు ఇస్తారు. ఉదయం ఒక 20, మధ్యాహ్నం ఒక 20, 5 వద్దామని చెప్తారు. మీరు మొన్న ఎన్ని ఇచ్చారండి? వెరిఫై చేసుకోండి. మన టీచర్ తాలూకా ఆ కెపాసిటీ మేము పనిచేయాలి కదండి. మనకి టైం బౌండ్ ఎంత అవసరమో అంత క్వాలిటీ కూడా అవసరం. టైం ఒకటే కాదు, సమయంతో పాటు క్వాలిటీ కూడా రావాలి, అందరూ రావాలి, ప్రాధాన్యత కూడా ఉన్నారు. లేకుండా విద్యార్థుల తాలూకా భవిష్యత్తుతో వచ్చి ఈ రకమైన కార్యక్రమాలు చేయడం భావ్యమా? సింపుల్గా దుద్దీసి 20 90 వేస్తాను, లేదా 30 వచ్చి 80 వచ్చేస్తాను. మా పిల్లలు తాలూకా ఎంత ఆత్మక్షోభ అనుభవిస్తారు వాళ్ళు ఆ 15 రోజులు. వాళ్ళ మైండ్ సెట్లో సైకలాజికల్గా అంత డిప్రెస్ అవుతారు. పెద్ద ఊడపరుచుకుంటూ వచ్చి 3 రోజులు వచ్చి మహానాడు సంతోషమే, మీ పార్టీ ప్రోగ్రాం మీరు చేసుకోండి. కానీ ఇంకో పార్టీని తిట్టడం ఏంటి? ఆ భాష ఏంటి? తిట్టినప్పుడు కంపారిజన్లో ఈ సంవత్సర కాలం పాటు ఇదిగో గత వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన సంవత్సరంలో వాళ్ళు ఏమీ చేయలేదు, ఇదిగో మేము వచ్చిన సంవత్సరంలో ఇన్ని ప్రజలకు ఇచ్చిన సంక్షేమాలు ఇన్ని చేశామని ధైర్యంగా చెప్పండి. ఎక్కడైనా చెప్పారా మీరు? మేము చేసాం, మేము చెప్పాం సంవత్సరాల్లో ఎన్ని చేసామనేది. ఒకటా రెండా? ఇచ్చిన వాగ్దానాలు ఇవ్వని వాగ్దానాలు కూడా నెరవేర్చాం. ఇది ఆ రకంగా జరుగుతున్న పరిణామాల పట్ల విద్యార్థులకి ఈ 10th క్లాస్లో జరిగిన ఈ అవకతవకల పట్ల పూర్తిగా కూడా మేము ప్రభుత్వం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నష్టవానికి ఎవరైతే దీని బాధ్యులో వారి మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఎందుకు ఉన్న ప్రాక్టీస్ని మీరు డివైడ్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు మళ్ళీ తిరిగి వాడిని ఈనాడు పత్రికలు లాంటి పత్రికల్లో అబద్ధాలని కోరికించుకుంటూ ఎందుకు రాయవలసి వస్తుంది? దాని నుంచి ఏం మీరు సాధిద్దామని, ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామని మీరు అనుకుంటున్నారు? ఇలాంటి అన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మహానాడులో మా పార్టీ పట్ల, మా పార్టీ నాయకత్వం పట్ల మీరు మాట్లాడిన భాష, మీరు వాడిన భాష సభ్య సమావేశం దాన్ని అంగీకరించదు. దాన్ని తీవ్రంగా మా పార్టీ తరఫున ఆక్షేపణ తెలియజేస్తూ ఖండిస్తున్నాం. ఒక విషయాన్ని మీకు ఇంకో అడుగుతానని చేస్తాను, ఏదో గొప్పగా
కడపకు వచ్చి ఆనాటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరుని వైఎస్ఆర్ జిల్లా అని పెట్టారు. ఓకే, దానికి మళ్ళీ కడప అనే పేరు ఉండాలని చెప్పి కడపను వచ్చి మార్చారు. ఆనాడు పెట్టిన ఆ పేరుని సంతోషం, మాకే దాని మీద బేజర్ లేదు, దాని మీద ఆక్షేపణ లేదు, దాన్ని మేమేమి కాదలేదు. మరి మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొత్త జిల్లా అయిన ఎన్టీఆర్ జిల్లా విజయవాడకి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టారు. మరి దానికి ఎందుకు మరి ఎన్టీఆర్ జిల్లాకి వచ్చే ముందుని ఆ విజయవాడ పేరు ఎందుకు చేస్తుంది మీరు? అంటే ఇక్కడ రిజెక్షన్ కాదా? రాజశేఖర రెడ్డి గారు అంత ప్రజాదరణ నాయకుడు కాదా? ఎందుకు చేస్తారు చెప్పండి, కారణం ఏంటి? అంటే ఏ కార్యక్రమం చేస్తే ఓ 10 మంది అర్చించేటట్లు ఉండాలి, 10 మంది దాన్ని అవురా మంచి పని అనేటట్లు ఉన్నది. అంతేగాని ఇలాంటి కుచింత ఆలోచనతోని, చిన్న బుద్ధితోని, చిన్న దీంతో ఆలోచన చేయడం అది సమంజసం కాదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాల్లో పర్యటించిన నేపథ్యంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రజలు చేసిన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పేరుని జిల్లా ఉండాలని చెప్పి జిల్లాని కొత్త జిల్లా ఏర్పడినప్పుడు ఆ జిల్లాకి పేరు పెట్టారు. ఎస్, ఇది వాస్తవం కాదా? మన ఆ రోజే చిన్న ఆలోచన, చిన్న బుద్ధి, ఒక కుచిత ఆలోచనతో ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెడతారా పేరు? ఆ ప్రభుత్వం ఎందుకు, వైసీపీ ప్రభుత్వం ఎందుకు పెడతారా పేరు? అది కాబట్టి బ్రాడ్ లైన్తో ఆలోచన చేసుకుని కార్యక్రమాన్ని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఈ రాజు ప్రభుత్వానికి అవి లేవు. అంతసేపు సింగిల్ పాయింట్ ఎజెండా ఏదో అనుకుంటున్నారు. చరిత్ర తుడిచేయడం అంత ఈజీ కాదు. ఏదో డస్ట్బిన్ పట్టుకొని బోర్డు మీద తెలిపితే చెరిగిపోవు. దయచేసి ఆలోచన చేసుకోవాలని కోరుతున్నాను. విద్యార్థుల తాలూకా వాళ్ళ భవిష్యత్తుని మళ్ళీ మీరు మీ చేతుల్లో తీసుకోకండి. వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు జలగాడలు ఆడకండి. ఒక బాధ్యతమైన వ్యక్తులుగా, ఓ ప్రభుత్వంగా పనిచేసి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించాలని కోరుతున్నాను. చెప్పండి, దేనికి భారీ సక్సెస్? దేనికి సక్సెస్? మన మనుషులు తీసుకెళ్ళి మనతో జైలు కొట్టించుకొని మనల్ని ఎటువంటి తిట్టుకుంటుంటే సక్సెసా? మనల్ని ఇంకోటి పొగిడితే సక్సెస్. మనమే పొగుడుకొని మా ఎదురు మనిషిని తిట్టి దేనికి? ఏంటి సక్సెస్? కొలమానం ఏంటి? సక్సెస్కి కొలమానం ఏంటి? రోడ్లు ఆగిపోయావా? ట్రైన్లు ఆగిపోయావా? లేదా ఎయిర్పోర్ట్ బంద్ అయిపోయావా? అంత జనం పరిగెట్టి వచ్చేసారా స్వచ్ఛందంగా? చెప్పండి. సక్సెస్ పారామీటర్ ఏంటి? ఎక్కడ? ఆకాశం మీద. అవును బాబు, ఈ ప్రకటనలే ఎక్కడ? ఆకాశం మీద. ఇక్కడ వచ్చింది లుల్లు మాల్ అని చెప్పని గవర్నమెంట్ భూమి వచ్చి గవర్నమెంట్ తాలూకా భూమి తాలూకా ఖరీదు కంటే, వాల్యూ కంటే వాళ్ళు పెట్టుబడి తక్కువ. ఇది ఒక పెట్టుబడి. భూమి వాల్యూ వచ్చి 2000 కోట్లు అయితే సుమారు 2000 దగ్గర కోట్లు, వాళ్ళు పెట్టుబడి 1500 కోట్లు. అది గొప్ప? మన ఇన్నర్ బిట్ మాల్ కడుతుందా అది గొప్ప? పెట్టుబడి గొప్ప? చెప్పండి. లేదంటే టాటాకి ఉరుసుకి ఇస్తున్న, రూపాయికి ఇస్తున్న, ఎకరానికి ఇస్తున్న భూమి అది గొప్ప? ఏదండి?
ఎంతకి ఇచ్చో జీవం ఉంటుంది కదా, చూపెట్టచ్చు కదా. అసలు మేము భూమి ఇవ్వలేదంటే అది వేరు, భూమి ఇచ్చారు కదా, ఆ జీవో చూపెట్టచ్చు. ఇదిగో 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 దీంట్లో 10 కోట్లు ఉంది అని ఆయన చూపెట్టావు అనుకో, ఫినిష్. అది ఎందుకు చూపెట్టలేదు? నేను అడుగుతున్న సమాధానం అది. నేనంటే చూపెట్టలేను, ఎందుకు నేను ప్రభుత్వంలో లేను. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, క్యాబినెట్ నిర్ణయం ఉంటుంది కదా, క్యాబినెట్ నోట్ ఉంటుంది కదా, ఇదేం సీక్రెసీ కాదు కదా. అది ఏమనుంటే ఆలోచన మార్చుకుంటారు, అది తప్పని అనుకుంటారు. దీనికి పంతాలు, కుస్తీలు, పోటీలు ఎందుకు? కావాల్సిన ప్రజలకు వాస్తవాలు కావాలి. చెప్పండి వాస్తవాలు. ఇగో ఇప్పుడు చెప్పాను కదా నేను. ఇవాళ ఈనాడు పేపర్లో వచ్చిన 20% మంది వచ్చిన మాటని తప్పు. అది వాస్తవ దూరం. పచ్చ తెలుగులో చెప్పాలని, అక్షర తెలుగులో చెప్పాలంటే అబద్ధం. ఏ సంవత్సరం కూడా 5,000 మందికి మించి కరెక్షన్స్లో రాలేదు. అది కూడా ఎక్కువ అని చెప్పిన ఆ రోజు అధికారుల్ని తప్పని చెప్పాను. ఇంకోసారి జరిగితే దీన్ని క్షమించమని చెప్పాను. అడగండి. దీనికి ఎస్ఓపి ఉంది. దాని ప్రకారం రోజుకి ఎంతమందికి, ఒక టీచర్కి ఎన్ని పేపర్లు కరెక్షన్ చేయాలి, మళ్ళీ దాన్ని ఎవరు దాన్ని రీవాల్యుయేషన్ మళ్ళీ అవసరం అనుకుంటే క్రాస్ చెక్ చేయాలి, ఎన్ని సెంటర్స్ ఉండాలి, ఎన్ని ఉండాలి అన్నీ ఒక ఎస్ఓపి ఉంది కదా. దానికంటే ఇంప్రూవ్ చేయండి. మినిమం 14 రోజులు పేపర్స్ వచ్చి కరెక్షన్ చేసేవారు. సరే ఇప్పుడు 9 రోజులు చేస్తారు. 9 రోజులు చేయడం తప్పు కాదు, కానీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బట్టి నెంబర్ ఆఫ్ సెంటర్స్ పెంచుకోవాలి. సెంటర్స్ పెంచరు, డేస్ తగ్గిస్తే ఏమవుతుంది? పని ఒత్తిడి పెరగదా? ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్. ప్రతి సంవత్సరం 5,000 10,000 మందో గవర్నమెంట్ స్కూల్స్లో పెరుగుతున్నారు కదా. దాని ప్రకారము సెంటర్స్ పెంచుకోవాలి కదా. సెంటర్స్ పెంచకంట, టీచర్స్ని పెంచకంట, పేపర్స్ని టీచర్లు పెంచితే దాని క్వాలిటీ ఎక్కడ వస్తుంది? జరిగిన అనర్థం అది. సరే వాళ్ళు అధికారం ఉన్నారు కాబట్టి ఒకవేళ నేను చెప్పినవి వాస్తవ దూరం అయితే ఒకవేళ రివ్యూ చేసుకుంటూ చదువుతుంది. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ రివ్యూ చేస్తే నన్ను కూడా పిలిస్తే నేను కూడా పాల్గొని 10 నిమిషాలు పాల్గొని నా సలహా సూచన ఇవ్వడమో లేదా జరిగిన వాస్తవం తెలుసుకొని ఇది తప్పని చెప్పడం చెప్తాను తప్ప దాన్ని ఇంకోలా తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేయను. ఎప్పుడు నాకు తెలియదు. ఎప్పుడు నీకని చెప్పారు కళ్ళకు వచ్చి? కాదు, నీ కళ్ళలో చెప్పారు చెప్పు. మానాడు వేదిక ఏ రోజు ఆగస్టు 15 ఫ్రీ బస్ మానాడు కాదు, ముందు చెప్పారు. అది దానికి ఇంకా ఇప్పుడుకొచ్చి విధి విధానం రాలేదు. దాని పక్కన పడి ఇప్పుడు కాబట్టి రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి. జూన్ 12 ఇప్పుడు చెప్పారు. జూన్ 12 స్కూల్ ఓపెనింగ్ అయినప్పటికీ ఇవ్వాలన్నారు. 12 తేదీ చెప్పలే. మరి నాకంటే మీరు భాష మరి కోవిడ్ అయితే నేను చేయలేను, కానీ స్కూళ్ళు ప్రారంభమైన లోపల అనే మాటను చెప్పారు. అయ్యో అది ఇంకే మరి చెప్తాను కదా. నేను అడుగుతున్న తేదీ అది ఏ సంవత్సరం? జూన్ 12 ఏ సంవత్సరం? అది 25వ సంవత్సరమా, 26వ సంవత్సరం, 27వ సంవత్సరమా, లేదా 28దా? ఎప్పుడు చెప్పారు మానాళ్ళు? ఏం చెప్పారు చెప్పండి. ఒక్కటి క్లారిటీగా చెప్పండి మీరు. మానాళ్ళలో అదే యాక్చువల్గా ఇప్పుడు ఒకలాగా ఆ సంబంధ మంత్రి చెప్పొచ్చు కదా. వ్యవసాయ మంత్రి వచ్చి మేము ఇగో రైతు దాన్ని ఏంటి రైతు భరోసా కదా, దాని పేరు లేదు, రైతు భరోసాకి ఏం పేరు పెట్టారు?
అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ ఇగో ఇది ఈ సీజన్లో ఇస్తామని చెప్పని ఇది ఎక్కడన్నా గత సంవత్సరం 20,000, ఈ సంవత్సరం 20,000, 40,000. ఈ 40,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? ఆడబిడ్డ ఇది ఎప్పుడు ఇస్తారు? మరి ఇది అలాగే ఇస్తే ఉద్యోగం, లేకపోతే నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు, అది ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు? ఇవన్నీ నేను చెప్పినవి కాదు, ఎన్నికల్లో వచ్చినప్పుడు ఎన్నికల ప్రణాళికల్లో పెట్టి అవి చెప్పి ఓటు అడిగారు. కాబట్టి అది మా తాలూకా ధర్మం. దీన్ని మేము డిమాండ్ చేయడం ఓ ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరపున. అందుకు అడుగుతున్నాను నేను, ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఎప్పుడు పెట్టి అదే చెప్తున్నాను కదా, మహానాడంతా ఆత్మస్థుతిని పరనింద, దాంతోపాటు అబద్ధాలు, వాస్తవ విరుద్ధాలు, ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టడం, లేదంటే 1-2 డొమెస్టిక్ ఆర్టిస్టులు తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించి దాని నుంచి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం. ఎందుకంటే ఏం జరిగింది? కాబట్టి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా విధానాన్ని మా ఆలోచన మీ ద్వారా ప్రధానికానికి, రాష్ట్ర ప్రధానికానికి తెలియజేస్తాం. పూర్తిగా మహానాడు అనేది ఒక ఫార్సు. దీనివల్ల ప్రజలకు ఏ విధమైన ఉపయోగం, ఒక్క ఏసమంత ఉపయోగం కూడా అక్కడ నుంచి ఒక మెసేజ్ రాలేదు. ఆ డ్రామాను పెట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టడానికి, మళ్ళీ వంచడానికి ప్రయత్నం చేశారు. సంవత్సర కాలంలో జరిగిన ఈ పరిపాలనలో ఏ ఒక్క శాఖలో కూడా నిర్దిష్టంగా వారి కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు పోలేదు. ఎంతసేపు అవతల పార్టీ మీద అయిపోయిన 5 సంవత్సరాల్లో పరిపాలన పార్టీ మీద నిందలు మోపుకునే కాలం గడిపారు. ఇవి మా తాలూకా అభియోగాలు, మాటలు. ఓకేనా? 4వ తారీఖు నాడు అందుకే అన్నిటికీ ఈ మోసాలకి, ఈ వంచనలకి, ఈ జరిగిన ఈ విన్నిపోటు మాటలకి నిరసనగా ఇప్పటికే మా పార్టీ ప్రకటించింది 4వ తేదీ నాడు వెన్నుపోటు దినంగా రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని సంబంధిత అధికారులు, అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులకి, జిల్లా కలెక్టర్, ఆర్టీఓ, ఎంఆర్ఓకి ప్రజల తరపున విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలి. ప్రజలను వెన్నుపోటు పొడిచారు, ఇది ధర్మం కాదు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అని ప్రజలతో కలిసి దాని నిరసన కార్యక్రమం తెలియజేయడానికి 4వ తారీఖు నిర్ణయించాం. వెన్నుపోటు దినంగా ఈ కార్యక్రమం 175 నియోజకవర్గాలను చేస్తున్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. వస్తారు ఎందుకు రాజకీయాలు ఎందుమంటారు? రాజకీయాల్లో అదొక జిల్లా పర్యటనలు ఆల్రెడీ ఇప్పటికే వచ్చారు, చాలా జిల్లాలకు వచ్చారు కదా. ప్రస్తుతం ఇష్యూ బేసు నేను 28వ తారీఖు నాడు పొగాకు రైతులకు వెళ్ళవలసింది, అది 11వ తారీఖుకి అది పోస్ట్పోన్. ఎందుకంటే తుఫాను కారణంగా 11. ఆ తర్వాత ఆక్వా రైతులు ఉంది. ఆ తర్వాత ఏ సమస్యల పట్ల వస్తారు. తర్వాత ఇంకా అన్ని సమస్యలు అయినప్పుడు ఇంకా ప్రజలు డైరెక్ట్గా ఇంకా అన్ని జిల్లాలకు వచ్చేస్తారు. ఒక విషయాన్ని చెప్తున్నా బాస, నువ్వు ఒక్క విషయాన్ని చెప్తున్నా. నువ్వు అడిగిన ప్రశ్న ప్రభుత్వాన్ని అడగవలసింది, నన్ను కాదు. నన్ను అడిగిన దానికి ప్లీజ్ నన్ను అడిగిన దానికి నా సమాధానం ఏంటంటే,
ఏదైతే లిక్కర్ స్కామ్లో సంబంధం లేని వ్యక్తుల్ని ఈ రకమైన అరెస్టులు చేసి వాళ్ళని భయభ్రాంతులు చేసి ఒక లబ్ధి పొందామని కుట్ర పంతుంది ఈ ప్రభుత్వం. గోరంతను కొండంతలుగా చేసి దాచిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్లో చెప్పారు, ఏ ఒక్క కొత్త కంపెనీ అయినా పెట్టామా, ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నవే కాదా, ఏవైతే ఈ పేర్లు పెట్టారో ఈ పేర్లన్నీ కూడా ఆ ప్రభుత్వంలో వచ్చినవే కాదా అన్నీ క్లియర్ కట్గా అరటిపండు ఒలిచినట్టు ఒలిచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు. దానికి సమాధానం చెప్పట్లేదే. దానికి ఏ ఒక్క నాయకుడైనా సమాధానం చెప్పాడా? డైవర్షన్ చేస్తున్నారు. డైవర్షన్ ఎందుకు? సమాధానం చెప్పానండి ఆయన చెప్పిన దానికి. చెప్పకుండా డైవర్షన్ చేస్తూ ఏదో ప్రజలను వచ్చి ప్రజల ముందు తప్పు చేస్తామని అని చెప్పి చేయడానికి ప్రయత్నం చేస్తున్న భాగం ఇది. అంతేగాని ఇందులో వాస్తవ విరుద్ధం అంతా కూడా ఏమీ లేదు. నిజాయితీ నిలకడ మీద నిజాయితీ తెలుస్తుంది తొందరలోనే. ఇవి ఆధారాలు ఉంటే రోజు ఎందుకు పేపర్లు మీ పేపర్లు తప్ప గోల్ తప్ప పేపర్లు గోల్ తప్ప ఏముంది? రోజుకో పేజీ మీరు ఖాళీగా 2 పేజీలు వచ్చి పెట్టుకొని చేస్తున్నారు తప్ప ఏంటికి? ఎక్కడ ఏ ఆధారంతో మీరు రాస్తున్నారు అంటే ఎవరు మీకు మీ పేపర్లు గోల్ తప్ప ఏ గోల్ ఉంది? అమరావతి ఒప్పుకోవడం ఏంటి? అమరావతి ఉంది కదా, ఇంకేంటి? నాయకుడు పరిచయాలు ఏంటంటే ఈ మధ్యన ఏమైంది, ఓవర్ యాంబిషన్ ఉండొచ్చు, వారు పరిచయం చూస్తే వచ్చే ప్రమాదాలు ఇవి. యాంబిషన్ తప్పు కాదు, మానవుడికి యాంబిషన్ ఉండడం, నా గోల్ ఉండడం తప్పు కాదు, కానీ ఓవర్ యాంబిషన్ అయిపోతే వచ్చే ప్రమాదాలు ఇవి. మరి ఆయన చెప్తున్నా కదా, ఓవర్ యాంబిషన్కి వచ్చే ఫలితాలు ఇవి. మీరు అక్కడ కానీ ఇక్కడ కానీ ఇంకెక్కడ కానీ ఈ దేశంలో తీసుకుంటే మన తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, తమిళనాడే కాదు, లేకపోతే మహారాష్ట్ర కాదు, ఎక్కడ తీసుకున్నా యాంబిషన్తో ఉన్న దగ్గర జాగ్రత్తగా ఉంటాయి. ఓవర్ యాంబిషన్ అయిపోయినప్పుడు వస్తుంటాయి. వినబడలే ఎందుకు? ఎప్పుడు 300 మందా? ఇంకో 2 రోజులు పోతే ఇంకో 0 కూడా కలిసిపోద్ది. నాకు తెలీదు, ఆయన చెప్పాడు. అదే ఆయన చెప్పాడు. నేనేం చెప్పానంటే ఇంకొద్ది రోజు పోతే 0 కూడా కలిసిపోతుంది పక్కన ఇంకోటి అంటాను. ఇంకా కుడిపక్క ఇంకో 0 కలిసి 3000 మంది అయిపోయినా ఆశ్చర్యపోదు అవసరంలే. అది నేను చెప్పేది. అదే ఓకేనా?